రేపు ఆదివారము ఉప్పు, లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీరు అదృష్టాన్ని ఖచ్చితంగా తిరగరాసుకోగలుగుతారు. మీ అదృష్టం అనేది మీ చేతిలోనే ఉంటుంది. మీరు మీ అదృష్టాన్ని మార్చుకోగలుగుతారు. అదెలా సాధ్యమని మీరు అనుకోవచ్చు. సహజంగా ఉప్పుకి ఉన్నటువంటి శక్తి అనేది మామూలు శక్తి కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకు అమ్మవారికి దొడ్డుప్పు అంటే ఇష్టం అంటే, అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించారు. ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది. అది కూడా దొడ్డుప్పు. అందుకే దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అంత ఇష్టం అని చెబుతున్నారు పండితులు. ఇక అంతేకాకుండా సైన్స్ పరంగా చూసుకున్న దొడ్డుప్పుకి చాలా రకాల శక్తులు ఉంటాయని, అంటే గాలిలో ఉండే నెగటివిటీని లాగేసుకునే గుణం అనేది దొడ్డుప్పుకి ఉంటుంది అని సైన్స్ వివరిస్తుంది. కాబట్టి దొడ్డుప్పుకి శాస్త్రపరంగా చూసుకున్నా, సైన్స్ పరంగా చూసుకున్నా చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అని నిరూపించబడినది. ఇక మరి దొడ్డుప్పుతో నిజంగానే మన యొక్క సమస్యలు తొలగిపోతాయా అంటే, ఇది శాస్త్రపరంగాను, సైన్స్ పరంగాను ఎంతోమంది ఉపయోగించి ఎన్నో పరిశోధనల్లో తేలినటువంటిది. ఎందుకంటే దొడ్డుప్పు గాలిలో ఉండే నెగటివిటీని తొలగిస్తుంది. దొడ్డుప్పు అనేది కూరల్లో రుచిని పెంచడమే కాదు, మన యొక్క ఆర్థిక సమస్యలను కూడా తొలగించి ధనాన్ని కూడా పెంచుతుంది. ధనాకర్షణ తొందరగా జరిగే విధంగా చూస్తుంది. మనకు ఉండే ఆటంకాలు, మన చుట్టూ ఉండే చెడు గాలిని లాగేసుకొని, నెగటివ్ ఎనర్జీని లాగేసుకొని మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది దొడ్డుప్పు. ఇక అంతేకాదు దొడ్డుప్పు యొక్క ప్రభావం అనేది మన జీవితంపై చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అంటే ఒక మంచి దైవానికి సంబంధించినటువంటి శక్తి మన చుట్టూ ఉంటుంది. అలాంటి శక్తిని దొడ్డుప్పు అనేది మన చుట్టూ క్రియేట్ చేస్తుంది. ఇక వాస్తు చిట్కాల పరంగా చూసుకుంటే ఈ దొడ్డుప్పు వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాదు మన ఇంట్లో ఆహారపు రుచిని పెంచడానికి ఖచ్చితంగా ఉప్పుని వినియోగిస్తూ ఉంటాము. అయితే ఉప్పు అనేది ఆహారపు రుచిని పెంచడమే కాకుండా ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విషయం చాలామందికి తెలుసో తెలీదో కానీ వాస్తుశాస్త్ర నిపుణులు మాత్రం ఈ విధంగా చెబుతూ ఉన్నారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు ద్వారా సానుకూల శక్తి ప్రసారమవుతుంది. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సుని పెంచడంలో కూడా సహాయపడుతుంది. వాస్తు ప్రకారం ఉప్పుని ఎన్నో రకాలుగా పరిహారాలుగా ఉపయోగించవచ్చు. అంతేకాదు ఉప్పు ద్వారా సానుకూల శక్తి ప్రసారమవుతుంది. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సుని పెంచడంలో కూడా సహాయపడుతుంది. వాస్తు ప్రకారం ఉప్పుని ఏ లోహపు పాత్రలోనూ ఉంచకూడదు అని పండితులు వివరిస్తున్నారు. అంటే గాజు పాత్రలో ఉంచవచ్చు, కానీ ఇత్తడి, స్టీలు వంటి వాటిలో ఉంచకూడదు. ఇక ప్లాస్టిక్ కానీ, లేకపోతే మనం సహజంగా పింగాణి అంటూ ఉంటాం కదా, అందులోనైనా ఉంచవచ్చు. ఇక ఉప్పు పైన ఎప్పుడూ కూడా మూత అనేది గట్టిగా పెట్టాలి. ఎప్పుడు ఉప్పు యొక్క గాలిని బయటికి వెళ్ళే విధంగా ఉంచకూడదు. అలా ఉంచితే గనక ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అని చెబుతున్నారు పండితులు. ఇక అంతేకాదు ఉప్పుని ఎల్లప్పుడూ గాజు పాత్రలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల మన ఇంట్లో గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. అంతేకాదు ఇక మనశ్శాంతి, ఆనందం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అనుకునేవారు, ఇంట్లో డబ్బుకి ఎటువంటి కొరత ఉండకూడదు అనుకుంటే గనక ఈ ఒక్కటి చెయ్యండి చాలు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుకి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇంట్లో ఆనందాన్ని, శ్రేయస్సుని, మనశ్శాంతిని పెంచుతుంది. శాస్త్రం ప్రకారం ఉప్పు ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక శాస్త్రంలో ఉప్పుని ఏ విధంగా వాడుతారో కూడా చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఇక అంతేకాదు వాస్తుశాస్త్రం ప్రకారం చూసుకున్నా, ఇటు పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్నా, సైన్స్ పరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా ఉప్పు అనేది ఒక అద్భుతమైనటువంటి శక్తి. అంతేకాదు ఉప్పులో దాగి ఉండే కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు కావచ్చు, ఉప్పులో ఉండే కొంత లవణం కావచ్చు, మన శరీరానికి కానీ, అలానే మన పరంగా కావచ్చు, మన జీవితం పైన పూర్తిగా మంచి సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఉప్పుని వేసుకొని స్నానం చేయటం వల్ల మనకు ఉండే చిన్న చిన్న దద్దుర్లు వంటివి, అలానే స్కిన్ ఎలర్జీ వంటివి, స్కిన్‌కు సంబంధించినటువంటి
ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగిపోతాయని పండితులతో పాటు శాస్త్ర నిపుణులు, సైన్స్ నిపుణులు వివరిస్తున్నారు. అదేవిధంగా ఉప్పు అనేది ఏ విధంగా చూపుతుంది? దాని యొక్క పరిహారం ఏ విధంగా చేయాలి? ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుందని మనకు పండితులు వివరిస్తున్నారు. అదేవిధంగా మీ ఇంటి నుండి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడానికి మీరు మీ బాత్రూంలో ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పుని వేయాలి. అంటే దొడ్డుప్పు లేదా గల్లుప్పు ఇలా పిలుస్తూ ఉంటాం కదా! ఆ ఉప్పుని ఒక గాజు బౌల్‌లో వేసి అందులో శుభ్రమైనటువంటి నీళ్ళని పోసి, ఆ విధంగా చేసి ఆ గిన్నెను మీ యొక్క బాత్రూంలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు మీ ఇంటికి దూరంగా ఉంటాయి. ఇక బాత్రూంలో ఎక్కువ ప్రతికూల శక్తులు అనేవి ఉంటాయి. బాత్రూంలో ప్రతికూల శక్తులు అధికంగా ఏర్పడడానికి కారణం మన యొక్క మురికిని తొలగించుకోవడమే కాదు, మనకున్నటువంటి నెగెటివ్ ఎనర్జీని కూడా బాత్రూమ్ ద్వారా అంటే స్నానం ద్వారా తొలగించుకోవడం జరుగుతుంది. కాబట్టి బాత్రూంలో ఎక్కువగా నెగెటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇక కాబట్టి ఉప్పుని బాత్రూంలో ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ అనేది మన యొక్క ఇంటిపై కానీ, మన యొక్క కుటుంబ సభ్యులపై గానీ ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపదు. ఇక అదేవిధంగా డబ్బు కొరత గనక ఉంటే, ఆ వ్యక్తి ఆర్థిక సంక్షోభంలో ఉంటే గనక ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఒక మంచి పరిహారం కావాలి అనుకున్నప్పుడు ఉప్పు సమర్థవంతమైనటువంటి నివారణకు పనిచేస్తుంది అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇందుకోసం ఒక గాజు గిన్నెలో 2 చెంచాల ఉప్పు, 4, 5 లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని ఒక మూలన లేదా ఒక ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ఆ నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు రాక అనేది వస్తూ ఉంటుంది. సజావుగా ప్రారంభమవుతుంది. ఆర్థిక సంక్షోభం అనేది తొలగిపోతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇక కొన్ని రోజుల తర్వాత అంటే ఒక వారం తర్వాత అందులో ఉన్న లవంగాలను కాల్చివేయండి. ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి. అలానే ఒత్తిడి గనక ఎక్కువగా ఉన్నట్టు అయితే ఒత్తిడిని, అనారోగ్య సమస్యలను తొలగించుకోవడానికి ఈ ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి ఒత్తిడికి గురైతే వాస్తుశాస్త్రం ప్రకారం ఆ వ్యక్తి ఉదయం స్నానం చేసేటప్పుడు స్నానపు నీటిలో చిటికెడు ఉప్పు వేసి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వారి యొక్క ఒత్తిడి తొలగిపోవడమే కాదు, శరీరంపై ఉన్నటువంటి ఎలాంటి దోషాలు, నెగెటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలతో పాటు శరీరంపై ఉన్నటువంటి దద్దుర్లు వంటివి, స్కిన్ ఎలర్జీ వంటివి కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఆ వ్యక్తికి సానుకూలమైనటువంటి మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది. కుటుంబంలో సంతోషం లేకపోవడం, ఒక కుటుంబంలో వ్యక్తుల మధ్య ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో గొడవలు ఉంటే ఆ వ్యక్తి చిటికెడు నల్ల ఉప్పును తీసుకోవాలి. ఉప్పులో చాలా రకాల ఉప్పులుంటాయి. నల్ల ఉప్పుని తీసుకోవాలి. ఆ ఉప్పుని ఇంటిని తుడిచే నీటిలో వేసి ఆ ఇల్లుని తుడుస్తూ ఉంటే గనక మీకు ఉండే ప్రతికూల శక్తులు లేదా మీకు ప్రతికూలంగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలంగా మారిపోతారు. ఇంట్లో ప్రశాంతత, సంతోషం కొలువవుతుంది. అదేవిధంగా మీకు ఉండే కష్టాలు, నష్టాలు, ఇక ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.